ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్లపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే నెల రోజుల్లో డోలీలు లేకుండా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ మాట నెరవేర్చలేదన్నారు. ఆవుతోలు కప్పుకుని పులుల్లా ఆదివాసీల ఉనికిని పవన్ వంటి వాళ్లు దెబ్బకొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఏ నీళ్ల కోసం అయితే పోలవరం కడుతున్నారో ఆ పోలవరం నిర్వాసితులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. నీళ్ల కోసం పోలవరం కడుతూ దానికోసం భూములు వదులుకున్న మంచినీళ్ళు కూడా సరఫరా చేయలేకపోతే ఆదివాసులు ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అర్థమవుతుంది. అలాగే స్పెషల్ జీవో నెంబర్ 3 కోర్టు కొట్టేస్తే పునరుద్ధరిస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకు కనీస చర్య తీసుకోలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల్లో డోలీ లేకుండా చేస్తున్నారు. ఆయన ఈరోజు అనంతగిరి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి చెప్పులు ఇస్తున్నాడు, పండ్లు ఇస్తున్నాడు, మామిడి పండ్లు. ఎందుకంటే పండ్లు చెప్పులు ఇచ్చి వేలాది ఎకరాలు అదాని కట్టబెట్టడానికి, వాళ్ళని లోపరుచుకునేదానికి, వాళ్ళని మంచి చేసుకొని లోపరచడానికి. అంటే వెనకటి కాలంలో ఆఫ్రికా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు టోపీ పెట్టి అక్కడున్న డైమండ్స్ అన్నీ లాక్కొని పోయినారు, బంగారం డైమండ్స్. ఇప్పుడు వీళ్ళకి మామిడికాయలు చెప్పులు ఇచ్చి భూములు పంపుడు స్టోరేజ్ పేర్లతోటి భూములు లాగేసుకోవటానికి అదాని చేతిలో పవన్ కళ్యాణ్ ఒక సాధనంగా మారాడు. అందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గోముఖ వ్యాఘ్రాల్లాగా ఆవుతోలు కప్పుకొని పులుల్లాగా ప్రజల మీద దాడి చేసి ఆదివాసుల ఉనికిని దెబ్బ కొడితే మాత్రం అక్కడ ఆదివాసులు సహించరు.